తమిళనాడులో ఐసిస్కు చెందిన ఒకరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసి విచారిస్తోంది. నిన్నటి నుంచి సాగిన ఈ విచారణలో పలు కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ నుండి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. మొత్తం మీద ఎన్ఐఏ అధికారులు గతంలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించి మరి కొత్తగా కూడా ఇవాళ తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? హాజా మొయీద్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఇతను ఐఎస్ఐఎస్ లో చేరేందుకు గత ఏడాది వెళ్లి అక్కడ ఇరాక్ లో ఐఎస్ఐఎస్ తరఫున యుద్ధం చేశాడు. అక్కడ ఐఎస్ఐఎస్ లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయన్ను ఈ మధ్యనే ఎన్ఐఏ పోలీసులు అతన్ని ట్యాప్ చేసి అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఐఎస్ఐఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇటు తమిళనాడు, కేరళలో పేలుళ్లకు పాల్పడేందుకు అతను ప్రయత్నించినట్టు ఎన్ఐఏ పోలీసు అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఆయన్ని తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలి, ఇంట్రాగేషన్ కి ఇవ్వాలని స్పెషల్ కోర్టు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఎర్నాకుళం స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ విచారణలో చాలా కళ్ళు చెదిరే నిజాలన్నీ బయటపడ్డాయి. అతను హజా మొయిద్ అనేటువంటి వ్యక్తి ఇస్తాంబుల్కి వెళ్ళి ఇస్తాంబుల్లో ఉగ్రవాద శిక్షణ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద శిక్షణ సుమారు 2 నెలల పాటు అక్కడ ఉగ్రవాద శిక్షణ పొందాడు. ఆ తర్వాత ఇరాక్ లోని మోసుల్ అనే పట్టణంలో అపాయింట్ అయ్యాడు. అక్కడ ఈ కార్యక్రమాలు ఐఎస్ఐఎస్ ఇచ్చినటువంటి డ్యూటీస్ లో అతను పాల్గొనేవాడు. అతని కళ్ళ ముందు 2 ఉగ్రవాదులు సజీవంగా కాలి చనిపోవడాన్ని చూసి భయపడి తిరిగి అతను వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ వెనక్కి వచ్చిన తర్వాత కూడా భారత్ లో తిరిగి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగించి కేరళ, తమిళనాడులో పెద్ద ఎత్తున పేలుళ్లకు పాల్పడేందుకు అతను పథక రచన చేశాడు. ఆ నేపథ్యంలో పేలుళ్లకు సంబంధించినటువంటి మెటీరియల్, కెమికల్స్ వాటన్నిటిని సేకరించేందుకు శివకాశి పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత కొంత డబ్బును కూడా సమకూర్చుకున్నాడు. ఐఎస్ఐఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కొద్దిమంది స్థానికులతో పరిచయాలు పెంచుకొని స్థానికులను కూడా కూడగట్టుకున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తులో ఎన్ఐఏ పోలీస్ అధికారుల దర్యాప్తులో బయటపడ్డాయి. సో మొత్తానికి ఒక పెద్ద కుట్రను పోలీసులు ఎన్ఐఏ ఛేదించింది. పేలుళ్ల కుట్రను ఛేదించినట్టు మనం భావించాలి. ఇంకా దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, లోతైనటువంటి దర్యాప్తు కోసం ఎన్ఐఏ ఈ రోజు అతన్ని ఉగ్రవాది హజా మొయిద్ ను ఎర్నాకుళంలోని స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచి పోలీస్ ఇంట్రాగేషన్ కోసం మరిన్ని రోజుల ఇంట్రాగేషన్ కోసం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఓకే వెంకటేష్.